Students who are interested to become the student president can give their nominations by tomorrow. Student president should be ideal to every student of the college. Group discussion, essay writing, debate ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి 7 స్టూడెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేశాం. ఈ 7 స్టూడెంట్స్ కి రన్నింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి వీళ్ళలో టాప్ 2 కంటెస్టెంట్స్ కి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. ప్రపంచమంతా చుట్టినా కలగని అనుభవాన్ని కాలేజ్ 4 yearsలో ఇస్తుంది. నిజమైన ఫ్రెండ్షిప్, కష్టం వస్తే తోడే వచ్చే ఫ్రెండ్స్, ఎంతటి ఇబ్బందినైనా కలిసి పోరాడగలమనే ధైర్యం అన్నీ ఇస్తుంది. కానీ నాకు ఇవన్నీ 1 yearలోనే ఇచ్చేసింది. శేఖర్ కమ్లా హ్యాపీ డేస్ మూవీ చూసి మోసపోయి ఇంజనీరింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో నేనొక్కడిని. రే బావా మామా ఎలా ఉన్నారు? సూర్య చుట్టూ గ్రహాల్లో మీరు నన్ను వదలరా? మనదేమన్నా మామూలు సంబంధమా? ఒకే మంచం ఒకే కంచం. అర్జెంట్గా మనం ఒక బ్యాచ్ ఫామ్ చేయాలరా. బ్యాచ్ ఏంటి? హ్యాపీ డేస్ చూడలేదంటరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిపే గ్రూపు, ఆ ఎంజాయ్మెంట్లు, ఆ ట్రిప్పులు, ఆ గోలే వేరు. మంచి మనసున్న అమ్మాయిలు సినిమాల్లోనే ఉంటారా, నిజానికి వాళ్ళ రాతి హృదయం. ఎంత రీసెర్చ్ ఎప్పుడు చేసావు బావా? రే పదండి పదండి. నువ్వేంట్రా గుడ్ బాయ్ లా టచ్ చేసావు? టక్తి నిన్నెవరు తీయమన్నాడ్రా? సరే గానీ టైం ఎంత? బ్యాటరీ అయిపోయిందా? అంటే వాచ్లో వెయిట్ ఎక్కువైందని చెప్పి నేనే బ్యాటరీ తీసాను సార్. బావా ఇదన్నా వాచ్లో వెయిట్ ఎక్కువ బ్యాటరీ తీసేయంట బాబు. మరి బాడీలో వెయిట్ ఎక్కువైతే ఏం తీయాలరా? 1000 గుంజలు అంతేరా, తీసే. 1000 అన్నాడ్రా, నేను 50గా పడిపోయాను. మిగిలిన 950 ఇన్స్టాల్మెంట్లో తీర్చమన్నాడ్రా. సార్ రన్నింగే కదా, ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయి ఉంటుంది. 2 minutesలో అక్కడ ఉంటాం. వాడి కాలు చూసావారా? వాడి పొజిషన్లో ఉంటే మనం అడుగు కూడా పెట్టలేం. డియర్ స్టూడెంట్స్, ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కూడా స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి కాంపిటీషన్ కండక్ట్ చేసాం. ఎవ్రీ ఇయర్ మన స్టూడెంట్ పాలిటిక్స్ స్టేట్ లెవెల్ పాలిటిక్స్లా జరుగుతాయి. లాస్ట్ ఇయర్ చాలా గొడవలు కూడా జరిగాయి, కానీ ఈసారి అలా జరగడానికి వీళ్ళు. మంచి చేసేవాడిని ఎంచుకోండి. మీరు ఏది చేసినా మంచి అనేవాడిని కాదు. కాలేజీలో పార్టీ జెండాలు కానీ ఫ్లెక్సీలు కానీ కనపడితే ఎలక్షన్స్ అండ్ యాన్యువల్ ఫండ్ క్యాన్సిల్ చేస్తాను. సో ఆల్ ద బెస్ట్. నువ్వు విన్నవాడే ఈ కాలేజ్ చాలా అవసరం. ఎక్కువ ఆవేశపడుకో, ఆలోచించడం నేర్చుకో. ఎక్కువ ఆవేశపడి ఆలోచించుకో, రేపు ఎలాగో గెలిచేది నేనే. ఆదిత్య, రేపు నుంచి చిల్లర ఎక్కువ తీసారా, ఐటెం గాళ్ళు ఎక్కువైపోయారు.
పదండ్రా, తర్వాత చూసుకోవచ్చు. ఎరా మన వాళ్ళేరే, ఈ ఎలక్షన్స్లో ఎలాగే నేనే గెలవాలరా. ఆడి కళ్ళల్లో పొగరు నా గెలుపుతో దిగాల, నాకే చిల్లర చూపిస్తాడా. అదెంత పని రా మామ, మనమే వచ్చేస్తాలే. 5 ఏళ్ళకి ఒక్కసారి వచ్చే తాతల ఎలక్షన్స్ కాదు ఇవి, జీవితానికి ఒకేసారి వచ్చే కాలేజ్ ఎలక్షన్స్. వాడి మీద మనం గెలగలమరా? వాడికి ఆస్తుంది, ఏమైనా చేయగలడు. వాడికి ఆస్తుంది కానీ ఆలోచన లేదురా. వాడికి పలుకుబడి ఉంది కానీ ప్రవర్తన లేదురా. రే, ఇది ఆస్తులు అంతస్తులు చూసి దిగడానికి వేలంపాటు కాదురా. నువ్వెంతైనా చెప్పరా, ఎందుకో మనం గెలవడం కష్టం అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదరా, చేతగాని పొలిటీషియన్స్ వల్లే మన ఇండియా ఎలా ఉందని. మనం సమర్థులమేరా. అదిరా మామ, ఎవడేమన్నా నేను నీతోనే. హలో, నీకు కరెక్ట్గా 1 అవర్ టైం ఇస్తున్నా. నీ వాట్సాప్ కాంటాక్ట్ మొత్తం సూర్య ఎస్టీపీనే ఉండాలి. ఓకే సార్. సాయంత్రం వచ్చి కలుస్తాను. ఎరా, హలో సార్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కోఆర్డినేటర్ నువ్వేనా? సాయంత్రం కల్లా సూర్యని సపోర్ట్ చేస్తూ 100 పోస్టులు ఉండాలి. గుర్తుపెట్టుకో. ఓకే సార్. మన కాలేజీలో పొలిటికల్ ఫీవర్ మొదలైపోయిందిరా. ట్విట్టర్, ఇన్స్టా, ఫేస్బుక్ ప్రతి పోల్లో మనమే లీడింగ్లో ఉన్నాం. విచిత్రం ఏంటంటే అరుణ్, మన జూనియర్స్ నుంచి మనకు చాలా రెస్పాన్స్ ఉంది. దే హ్యాడ్ ట్రస్ట్ ఆన్ us. మన కాలేజ్ పెట్టినప్పటి నుండి ఎలక్షన్స్ జరుగుతున్నాయిరా, బట్ ఈసారి స్టేట్ ఎలక్షన్స్ కంటే దారుణంగా జరుగుతున్నాయిరా. ఫేస్బుక్, వాట్సాప్ అయితే అరుణ్ సూర్య పోస్ట్తో నిండిపోయిందిరా. మన కాలేజ్లో అమూల్ బేబీ దగ్గర నుంచి రిస్కర్స్ వరకు ఎవరిని కదిపినా 2 పేర్లు వినపడుతున్నాయి. ఒకటి అరుణ్ కుమార్, ఇంకోటి సూర్య. మధ్యలో మనం ఏంటి సత్తుగాలమా? నాకు ఇప్పుడు దాకా ఉన్న డౌట్లు చాలు, నువ్వు కొత్త పెట్టమాక. నీ పేరెంట్స్ స్టంట్లు కాసేపు ఆపు. సీనియర్స్ అంటే తరగతులు పెరగడమే కాదు, అలవాట్లు కూడా మారాలి. రే లేగొద్దు, ఎందుకు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఆదిత్య కాలేజ్ రెడీ యూజ్ చేసుకుని ఎప్పటికప్పుడు అరుణ్ ఆలోచనల్ని మాతో పంచుకునేవాడు. ఇక సోషల్ మీడియాలో అరుణ్ పెన్ కదలికకి సూర్య కిరీటం వణికిపోయింది. ఐడి ప్రూఫ్. గుర్తుపెట్టుకో, నా పేరు అరుణ్ కుమార్. అవునా? ఇప్పుడే చూస్తా. సర్వేలన్నీ పడిపోయినాయంట, ఒకసారి చూడు త్వరగా. చూస్తున్నా. 20 పాయింట్లే కదరా. 1 పాయింట్ చాలరా, అయినా సెక్యూరిటీని కొట్టడమేంట్రా? రే, నేను అధికారికి గౌరవం ఇస్తాను రా, అహంకారికి కాదు. ఇది పీక్ టైం రా. టైంని బట్టి నేను నా క్యారెక్టర్ని మార్చుకోలేను రా.
మన ఫాలోవర్స్ గురించి నా ఒకసారి ఆలోచించారు. అరుణ్ సెక్యూరిటీ గార్డ్ని కొట్టడం వల్ల అరుణ్ కూడా సూర్యలా అనే స్టూడెంట్స్లో చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ ఆ అరుణ్ ట్వీట్ చూశాక 90% ఫాలోవర్స్ అరుణ్కేగా. ఎలాగైనా కష్టపడి సంవత్సరం అరుణ్ని గెలిపించాను రా. తర్వాత 3 సంవత్సరాల్లో ప్రశ్నించడానికి నేను వస్తా. రే, ఎలక్షన్స్లో కనుక నేను విన్ అవ్వకపోతే ఈ కాలేజ్కి నా మొహం చూపించుకోలేనురా. ఎరా కమిటీ హెడ్ నువ్వే అంటగా? అవునన్నయ్య. తెలిసింది. ఎందుకు పిలిపించారు? తెలియందేముంది, మొహమాట పడుకో, ఏమడిగినా ఇస్తా కదా. గెలిచే దమ్ము లేకపోతే ఆడకరా. గేమ్ అన్నయ్య. ఇప్పుడు అదంతా అనవసరం. సూర్య కావాలా, అరుణ్ కావాలా? ఏంట్రా మామ, ఎలక్షన్ అడావిడి మొత్తం నీలోనే కనబడుతుంది. ఇంతకీ బెట్టింగ్ ఎలా జరుగుతుంది? 1:10. నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా. రేపు కానీ సూర్య కానీ గెలిస్తే కాలేజ్కి షిఫ్ట్లో వస్తాం. కాస్త జాగ్రత్తగా చూస్తున్నా. సోషల్ మీడియా అండ్ కాలేజ్ వెబ్సైట్లో రిజల్ట్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ అవ్వాలి. Congratulations, Mr. Surya, for being elected as the new student president of our college. Your first oath ceremony will be tomorrow in the presence of... ఇప్పుడు నాకు అర్థమయ్యేది చెప్పు. సార్, ఒక్కసారి మీకు కానీ అరుణ్కి కానీ డిపాజిట్లు పడ్డాక ఎవరికి ఓటేసినా ఆ ఓటు మీకే పడుతుంది సార్. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ సార్ ఇది. మరి అది భరత్ కనబెట్టలేడా? ఖచ్చితంగా కనిపెడతాడు తనకు వేళ ఈ ప్రోగ్రామ్ చూస్తే. వాడి సంగతి నేను చూసుకుంటాను. గెలిచే దమ్ము లేకపోతే నువ్వు ఆడడం మానేస్తావేమో. నేను గేమ్ రూల్సే మార్చేస్తా. గుర్తుపెట్టుకుంటా తమ్ముడు, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా. అరే మామరే, అరుణ్ గారిని కంగ్రెస్ చెప్తూ ట్వీట్ చేశారా? ఆడు ఇప్పుడు అంతకు మించి ఏం పీకలేడురా. PM ఆంధ్రప్రదేశ్కి సూర్యుడు నడినెత్తునున్నాడు. ఆ రోజు నుండి సూర్యకి గురువు భాగ్యస్థానం ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మాకు శని నీచ స్థితిలో ఉన్నాడు. రోజులు గడిచే కొద్దీ సూర్య అధికార అహంకారానికి నిర్లక్ష్యం కూడా తోడైంది. అరుణ్ మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడంతో ఫ్రెషర్స్ పార్టీకి స్టూడెంట్స్ ప్రెసిడెంట్కి బదులుగా అరుణ్ని చీఫ్ గెస్ట్కి ఇన్వైట్ చేశాం. అప్పటి నుండి మమ్మల్ని తోడేళ్లా వేటాడుతున్న సూర్య ఫ్రెండ్స్కి తోడుగా మీ ముగ్గురం దొరికేశాం. సీనియర్స్ ఇక్కడ కూర్చుంటే రౌండ్లు వేస్తున్నావు ఏంట్రా రౌండ్లు? రే, ఇది కనుక ఇంకోసారి రిపీట్ అయిందా మామూలుగా ఉండదు మీకు.
వస్తే మాకు కాల్ చేయరా. సో చెప్పకే ఏంటా ఈ సెటిల్మెంట్ లాగండి. రేయ్ ఇదంతా అనవసరం. ముందానే అడుగుతు సారీ చెప్పమను. రే బావా వాళ్ళని పిల్లు. ఆ రోజు అరుణ్ వల్లే నాకు తెలిసింది ఒక సమర్థవంతుడికి న్యాయం చేయడానికి అధికారంతో పని లేదని. సాయి ఇట్రా. హ్యాపీ బర్త్డే రా. యాన్యువల్ ఫండ్తో సూర్య ఢిల్లీలో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాడు. తన స్టైల్లోనే 1 lakh కూడా అవ్వడానికి 10 lakhs ఖర్చు చేసేట్టుంది ఆ ప్రోగ్రామ్. అరుణ్ ఒక జీహబ్ ప్లాన్ చేశాడు. ఆల్రెడీ వేరే కంపెనీస్లో జాబ్ చేస్తున్న అలుమ్నీస్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ కంపెనీస్కి సూట్ అయ్యేట్టు మమ్మల్ని మేము 3 monthsలో మోల్డ్ చేసుకుని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడమే ఈ జీహబ్ విజన్ అండ్ మిషన్. ఇది తెలిసాక స్టూడెంట్స్ అందరిలో ఒక ఆనందం మొదలైంది. కానీ ఫైనల్ డెసిషన్ స్టూడెంట్ ప్రెసిడెంట్గా సూర్యదే. మన మధ్య పోటీ వల్ల ఇతరుల అవకాశం కోల్పోకూడదురా. ఎరా అందదే చుట్టూ లేదా కాళ్ళా? అరే అరిగే చెప్పు కాళ్ళుకుండేది ఎదిగే నీలాంటి నా కొడుకుని తొక్కడానికే. అయినా నీతో గొడవపడ్డానికి నేను ఎన్ని అడుగులు ముందుకేయడానికైనా రెడీ. ఒకరిని భయపెట్టడానికి 10 అడుగులు ముందుకేస్తే మొదటి అడుగు భయపడేసినట్టేరా. రే అయినా ఇంతగా రెచ్చిపోతారు. ఈ కాలేజీలో ప్రతి ఒక్కడు నా ఫాలోవర్. అయినా నన్ను దాటుకుని నా ముందుకొచ్చి నుంచునేవాడే అవ్వడు. నిన్ను ఫాలో అయ్యే ప్రతివాడు నీ ఫాలోవర్ కదరా. ఎందుకంటే వేటాడేటప్పుడు సింహం కూడా జింకను ఫాలో అవుతుంది. ఏం కూసావరా నా కొడక? నా వెనకాల ఎవరున్నారు అంటున్నావు కదరా. నీ వెనకాల నీ ఫ్రెండ్స్ ఉన్నారా? హలో నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఇంకేంటి? సరే నాన్న, మీరు చెప్పినట్టే జాబ్ తెచ్చుకుంటాను. ఒకసారి అరుణ్ గారు చెప్పింది కూడా వింటరా మామ. రే సూర్య, 16 years ఆఫ్ ఫ్రెండ్షిప్ రా మాది. వాళ్ళే నా బలం, ఆనందం, ఇంకా చెప్పాలంటే నా జీవితం రా. ఫస్ట్ టైం రా నా ఫ్రెండ్స్కి నా మాటలు నచ్చకపోవడం. కళ్ళలో కూడా అనుకోలేదురా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. ఎందుకురా మా ఫ్రెండ్స్ని నా నుండి దూరం చేసావు? రే సూర్య, నేనే కాదురా, ఫ్రెండ్స్ని ఎవరూ దూరం చేయలేరురా. మన ప్రవర్తన బట్టి వాళ్ళంతటా వాళ్ళే దూరం అవ్వాలి.
అయినా నీ బలం, నీ ఆనందం, నీ అధికారమే కదరా. ఇప్పటికైనా అర్థం చేసుకోరా సూర్య. నీ అధికారం నీకు అహంకారం మాత్రమే ఇవ్వగలరా, ఆనందాన్ని కాదురా. మేము నీకు దూరం అవడం ఏంట్రా? విల్ బి విత్ యూ టిల్ అవర్ లాస్ట్ విత్. అరే అరుణ్ గడ్ ప్రాజెక్ట్ వల్ల మనందరికీ చాలా మంచి జరుగుతుందిరా. ప్లీజ్ రా, ఓసారైనా మా గురించి ఆలోచించరా. లెట్స్ ఫైట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. కలలో కూడా అనుకొని అరుణ్ సూర్యుల కలయిక మా కాలేజీలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. ఒక నిస్వార్థ ఆలోచనకి వెనకడుగు వేయని మొండి ఆవేశం తోడైతే ఆగకుండా పరుగు తీసే ఓటమిని చూసా. 1 month అన్నారు, 3 months అవుతుంది. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు? ఈ 1 weekలో కనుక వర్క్ కంప్లీట్ చేయకపోతే ఈసారి తన్నేది నీ కుర్చీని కాదు. కంగ్రాట్స్ టు అరుణ్ అండ్ సూర్య. ఈ సంవత్సరం మన కాలేజ్కి 90% ప్లస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. జేహబ్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ అవర్ క్యాంపస్ టిల్ నౌ. ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడే కావచ్చు, కానీ ఆ సూర్యుడిని నడిపించేది ఆయన సారథి అరుణుడు. ఇలా మా కాలేజీలో ప్రకాశించే ప్రతి భవిష్యత్తుకి ఈ అరుణే సారథి. 6 నెలల్లో మనం వాడే చెప్పుల విలువ ఉండదు, మనం 5 సంవత్సరాలకు అమ్మిడిపోయే వేళ. మన పొలిటీషియన్స్ రాజకీయాన్ని వాళ్ళ వ్యాపారంగా కాకుండా ఇన్ని కోట్ల ప్రజల భవిష్యత్తుగా చూసుంటే మన తాతల కాలంలోనే ఇండియా డెవలప్ అయ్యి ఉండేది. మన గుండెల మీద చెయ్యేసుకొని చెప్తాం, ఈసారి మనం ఓటు కులానికో, మతానికో, ప్రాంతానికో, అభిమానానికో కాకుండా ఆలోచనకు వేస్తున్నామని. కష్టానికి కరగకుండా జీవిత పోరాటంలో కొనసాగుతూ ప్రజల క్షేమం కోసం సంఘర్షణ పడుతున్న ప్రతి సారథికి మా ఈ సారథి అంకితం. జై హింద్.